దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలము 3వ వారం గురువారం. దివ్య పూజా బలి పఠనాలు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. కీర్తనలు 95 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 9వ వచనం వరకు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. ప్రభువైన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, కానీ నేను మీరు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించుచున్నాను. అటులా చేసినచో నేను మీకు దేవుడినొగుటకును మీరు నా ప్రజలొగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును అని చెప్పి తిని. కానీ వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకును అనుదినము పెందలకడని లేచి నేను నా దాసులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచునే ఉంటిని. కానీ నా పలుకులు ఎవరునో ఆలింపలేదు. మీరు ముండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీవు ఈ పలుకులన్నిటినీ ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నా మాట వినరు, నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదనియు తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకున్నట్లేదనియు చెప్పుము. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడువాడు కూడా లేడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు. సువిశేషపట్నము లోకా శుభవార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ కాలములో యేసు ఒక మోగ దెయ్యమును పారద్రోలుచుండెను. దెయ్యము పారిపోవగానే మోగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు, ఇతడు దెయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దెయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి, పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనను గ్రహించి వారితో ఇట్లనెను, అంత కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహములకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటుల నిలువగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటుతో దెయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా నుండును. కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొనిన ఆయుధములను స్వాధీనము చేసుకుని
అతడు దోచుకుని సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు. నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.